సో దేవుని సన్నిధి మనందరికీ తోడై ఉంది, అవునా కాదు? ఏ వాక్యము మీరు తెలుసుకున్నారో ఆ వాక్య సంబంధమైన దేవుని సన్నిధి మాత్రమే నీకు తోడై ఉంటుంది. అందరికీ అర్థమవుతుందా? అంటే చిన్నపిల్లలకు కీర్తనలు 91 అధ్యాయం మొత్తం చదువుతాం. ఇంకా కొంచెం చిన్న పిల్లలకు కీర్తనలు 23 అధ్యాయం చదివిస్తా, కీర్తనలు 1 గ్రంథం చదివిస్తా. వాళ్ళకు ఆ సన్నిధి మాత్రమే తోడై ఉంటుంది. మిగతా కీర్తన 110, 111, 112, 2, 3, 4, 5, 6 ఇవన్నీ అధ్యాయాల నుంచి కలగజేయబడుతున్న సన్నిధి వాళ్ళకి తోడు ఉండదు. ఎందుకు? ఆ సంబంధమైన వాక్యము వాళ్ళకి తెలీదు, ఆ సంబంధమైన వాక్యము వాళ్ళను ధ్యానించబడలేదు కనుక దేవుని సన్నిధి ఏదైతే ఆ వాక్యము ద్వారా నిర్ణయించబడిందో ఆ సన్నిధి వాళ్ళకి తోడుగా ఉండదు. ఎంతమందికి అర్థమైంది వాక్యం? హల్లెలూయా, హల్లెలూయా. మరణకరమైన శక్తుల ప్రభావము నిన్ను వెంటాడదు అంటే జీవకరమైన సన్నిధి నీకు తోడుగా ఉండాలి. ఆ జీవము ఎవరండి? క్రీస్తు. ఆ క్రీస్తు దేవుడుగా మాత్రమే కాకుండా జీవాధిపతిగా నువ్వు చూసినప్పుడే ఆ జీవమైన ఆ సన్నిధి నీకు తోడుగా ఉండాలి. అప్పుడు నువ్వు అనగలుగుతావు, మరణమా నీ ముల్లెక్కడ అని అనగలుగుతావు. యూ విల్ ఫైట్ అగెయిన్స్ట్ ద డెత్ బికాస్ యూ హ్యావ్ క్యారీడ్ ద స్పిరిట్ ఆఫ్ లైఫ్. జీవము కలిగిన ఆత్మ నీ వశములో ఉన్నది కనుక మరణము నేను ఏమి చేయకుండా నువ్వు కాపాడబడతావంటండి. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో పేదరికమే ఉంది, ఏ సన్నిధి మీకు తోడై ఉండాలి? యేసుక్రీస్తు ప్రభు పేదరికములో మనం ఉండొద్దు అనే విధానాన్ని బట్టి ఆయన దారిద్రుడిగా చనిపోయాడు. మనం ఏమవ్వడం కోసము? ధనవంతులు అవ్వటం కోసం. ఆ వాక్యము మీకు గుర్తుండే, ఆ వాక్యాన్ని బట్టి మాత్రమే మీరు విశ్వాసం చేత మీ ఆర్థిక విషయంలో పని చేస్తే మీరు ఐశ్వర్యవంతులు అవుతారంటే. ఐశ్వర్యవంతులు అగటానికి కావాల్సిన పరిశుద్ధమైన ఆత్మ యొక్క సన్నిధి మీరు ఉద్యోగంలో వెళ్ళినప్పుడు, వ్యాపారంలో వెళ్ళినప్పుడు మీకు తోడై ఉండాలి. అప్పుడు ఆ సన్నిధిని బట్టి మీరు ఆర్థిక బలాన్ని మీరు పొందుకొని మీరు ఆర్థిక విషయంలో హెచ్చించబడుతూ వస్తారంటండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీకు ఏ ప్రాబ్లం అయితే లైఫ్ లాంగ్ ఉందో దాన్ని విరగొట్టడానికి ఒకే ఒక శక్తి ఒకే దానికి ఇవ్వబడింది, అది దేవుని వాక్యం. ఆ వాక్యం ఎప్పుడైతే నీలో ఫలింపజేసుకుంటావో దానికి సంబంధమైన సన్నిధి నీకు ఎల్లప్పుడూ తోడై ఉంటుందంటండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మీ లైఫ్లో ఎవరి సన్నిధులు అయితే తోడై ఉన్నాయో అవన్నీ దయచేసి డిస్కనెక్ట్ చేసుకోండి. ఒకే రోజులో పోవు, 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసినంత మాత్రాన కూడా పోదు. నీలో వాక్యము నింపబడాలి. హెబ్రీ 4:12 ప్రకారంగా దేవుని వాక్యము 2 అంచుల ఖడ్గము కలిగినది కనుక అది నీ యొక్క మూలుగులను, నీ యొక్క మాంసమును వేరు చేస్తుంది, నీ బొక్కలను బలపరుస్తుంది. అంటే నీ ఆత్మను, నీ ప్రాణాన్ని దేవుని వాక్యం వేరు చేస్తుంది కనుక అది వేరయ్యేంత వరకు పాత సంబంధమైన మెమొరీస్ ఎంతమందికి ఉన్నాయో అవన్నీ వెళ్ళిపో. సో దయచేసి కొన్నిసార్లు బాగానే ఉంటాం, సడన్గా ఏమవుతుందో పిచ్చి ఇరిటేషన్ వస్తుంది. ఎవరి సన్నిధిలోనికి వెళ్ళావో నీకు తెలీదు. పాత జీవితంలో ఇంకా బాగా గుర్తుకున్న ఒక వ్యక్తి, ఒక స్త్రీ, డబ్బు, లేకపోతే ఒక గొడవ, లేకపోతే శత్రువు, లేకపోతే ఒకరి మీద అసూయ పడటం వలన మనకు ఆ వ్యక్తి బాగా గుర్తుంటాడు. ఆ వ్యక్తి, అలాంటి వ్యక్తి ఎప్పుడైతే నీలో స్థిరముగా నీ మనసులో పనిచేస్తాడో సడన్గా నీ బ్రెయిన్, నీ మనసు మారిపోతా. నువ్వు బాగానే ఉంటావు కానీ ఇరిటేషన్ ఒకేసారి వచ్చేస్తా. దేనివలన సాధ్యమవుతుంది? అది దేవుని సన్నిధి తోడుగా లేదు కానీ ఎవరో ఒక మనిషి యొక్క సన్నిధి నీకు తోడుగా ఉంది. అది నీకు తెలియకుండా నీలోకి వచ్చి నీ మనస్సును, నీ ఆలోచనను అధికారం చెలాయిస్తుందండి. ఈరోజు ఎంతమంది అయితే కమిట్మెంట్ తీసుకుంటారు, ప్రభువా నాకు నీ సన్నిధి మాత్రమే తోడై ఉండాలి, ఏ మనిషిని యొక్క సన్నిధి నాకు అవసరము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చనిపోయిన తర్వాత కూడా ఎప్పుడైతే ఒక వ్యక్తిపై బాగా ఎమోషనల్గా ప్రేమ పెట్టుకుంటామో ఆ వ్యక్తి యొక్క ఆత్మ సన్నిధి మనకుంటూ ఉంటుంది. అప్పుడు కలలో ఏం చేస్తాం? ఆ వ్యక్తి వచ్చి మీకు భోజనం పెడతాడు, ఆ వ్యక్తి వచ్చి మీకు ఫలాలు ఇస్తూ ఉంటాడు, ఆ వ్యక్తి వచ్చి మీకు రొట్టెలు ఇస్తూ ఉంటాడు, ఆ వ్యక్తి నువ్వు కలిసి రకరకాల ప్రాంతంలోకి వెళ్తూ ఉంటారు. ఆ వ్యక్తి ఆత్మ రాదు, సన్నిధి వస్తుంది. ఎందుకంటే ఈ భూమి మీద 50 సంవత్సరాలు బ్రతికి చనిపోయిన వాడు స్టిల్ వాని ఆత్మ పరమందు పోతుందేమో, నరకంలో వెళ్తుందేమో, కానీ భూమి మీద మిగిలింది ఆయన సన్నిధి.
చనిపోయిన వాని సన్నిధి భూమి మీదనే మిగులుతాదంట. ఆయన ఆత్మ యేసుప్రభు నమ్మడం వల్ల, యేసుప్రభు నమ్మి యథార్థవంతంగా జీవించడం వల్ల పరలోకానికి వెళ్తుంది, లేదంటే నరకానికి వెళ్తుంది. సో భూలోకానికి ఆత్మ రాదు. ఏమొస్తుంది? ఆయన ప్రభావం, ఆయన సన్నిధి వస్తుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఆల్రెడీ ఆయన ఆరోహణమయ్యాడు, కానీ ఇప్పుడు భూమి మీద ఏముంది? ఆయన సన్నిధి ఉందంటండి. ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఎగ్జిస్టెడ్ ఆన్ దిస్ ఎర్త్లీ ప్రజెన్స్. హల్లెలూయా. ఎంతమందికి దేవుడు సన్నిధి మీకు తోడుగా ప్రతి ఒక్క కాలంలో ఉండాలని మీరు నిర్ణయించుకుంటున్నారో ఆ కమిట్మెంట్ మీరు బలంగా తీసుకోండి. ఎప్పుడైతే బలంగా తీసుకుంటారో విధి నిర్ణయము చెయ్యలేదు, ఈ కాలము మిమ్మల్ని హేళన చెయ్యలేదు, ఏ ఒక రోగము వ్యాధి నాశనం మిమ్మల్ని చేయలేదు. అనేక మంది ప్రజల్ని చంపినా కానీ ఆ మరణం మిమ్మల్ని ఏం చేయలేదు. కేవలము దేవుని సన్నిధి మీకు తోడుగా ఉంది కాబట్టి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది వాక్యం?